హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. తొందరగా ఈజీగా చేసే కూర ఏమిటి అంటే టమాటా కర్రీ అని చెప్తూ ఉంటాం కదా. ఈ టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసుకొని 1/2 స్పూన్ జీరా వేసుకొని 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసి కొద్దిగా పుదీనా 1/2 స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన పచ్చిమిర్చిలోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి మరొక 3 నిమిషాల పాటు మగ్గించాలి టమాటా ముక్కల్ని. ఉప్పు వేయటం వలన ఏమిటి అంటే టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. ఈ టమాటా ఇలా మరొక 3 నిమిషాల పాటు మగ్గినాక ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి తగిన నీళ్ళు కూడా వేసి మరొక 3 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మరుగుతున్న టమాటాలోకి 6 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నేనైతే వేశాను. ఈ వెల్లుల్లిపాయలు అనేవి బాలింతలకి చాలా మంచిదండి. ఇలా మగ్గుతున్న చారులోకి మనం ముందుగానే ఉడికించుకున్న కోడిగుడ్లను తీసుకొని నిలువుగా ఘాట్లు చేసుకొని వేసుకోవాలి. కోడిగుడ్లు అనేది ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే నిలువుగా కట్ చేసి ఘాట్లు పెట్టి వేశాను. ఇలా మరుగుతున్న చారులోకి దీనికి జీలకర్రని వేయించి పొడి చేసుకున్నాను. 2 స్పూన్ల జీలకర్ర పొడి వేశాను. కొంచెం కొత్తిమీర వేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గిన టమాటా ఎగ్ కర్రీని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే రైస్ తోటి. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. సో టేస్టీగా ఉంటుంది టమాటా ఎగ్ కర్రీ. సో టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.